కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయ్ కర్నూలు ఖేలో ఇండియా సెంటర్లో తైక్వాండో శిక్షణకు అనంతపురం నగరానికి చెందిన 5 మంది బాలురు ఎంపికయ్యారు. గత ఫిబ్రవరి నెల 8, 9 తేదీల్లో కర్నూలులోని సాయ్ శిక్షణా కేంద్రంలో తైక్వాండో క్రీడా విభాగంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో అనంతపురం నగరానికి చెందిన ఛాంపియన్స్ తైక్వాండో అకాడమీకి చెందిన 5 మంది క్రీడాకారులు ఎల్ గౌతమ్ కృష్ణారెడ్డి, ఎల్ లిఖిత్ కృష్ణారెడ్డి, వి హరిచరణ్ తేజ్, ఎం పార్థు, జి ధనుష్ కుమార్లు ఎంపికయ్యారు. వీరందరికీ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నత ప్రమాణాలు కలిగిన సౌకర్యాలతో శిక్షణ ఇస్తారు. ప్రతిష్టాత్మక సాయి శిక్షణా కేంద్రంలో అనంతపురం నగరానికి చెందిన 5 మంది బాలురు ఎంపిక కావడం పట్ల అకాడమీ కోచ్ రామ్ మలెల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ క్రీడాకారులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇట్లా ప్రాక్టీస్ ఇక్కడ నుంచి అట్లా వీళ్ళు ఉన్నారు ఇంటర్నేషనల్ మెడల్. అక్కడ సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అక్కడ వీళ్ళని తయారు చేసి ఇంటర్నేషనల్ లెవెల్లోకి వీళ్ళు తీసుకుపోతారు. అలా మీరు కూడా ఇక్కడ ఎలా ఉన్నారో ఆ ప్లేస్లో మీరు కూడా ఇక్కడ వచ్చి నిలబడి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సెలెక్ట్ అయ్యేదాంట్లో మీరు కూడా బాగా కష్టపడి బాగా చదువుకుంటూ ఇది కూడా ఒక జీవితంలో భాగం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే మిమ్మల్ని అందరినీ కూడా మన అకాడమీ తరఫున ఇలాగే పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీళ్ళకి కూడా అందరికీ నా తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇంటర్నేషనల్ మెడల్ కొట్టాలా, మీరు అందరూ మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి పోవాలా. ప్లస్ మన ఛాంపియన్స్ తైక్వాండో అకాడమీ మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. మీరు ఎక్కడున్నా, ఏ జాబ్లో ఉన్నా, ఎంత గొప్పలైనా కూడా ఈ ఛాంపియన్స్ తైక్వాండో అకాడమీకి మీరు కూడా మీ వంతు కృషి చేసి ఇక్కడున్న పిల్లల్ని ఇంకా ఏమన్నా మెటీరియల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కూడా మీరు కూడా హెల్ప్ చేయాలా. ఈ అకాడమీని ఎప్పుడే కానీ మనం మర్చిపోకుండా దీని ఇంకా ఉన్నత శిఖరాలు తీసుకోవాలా. అదే నా ఉద్దేశము. మీరు కూడా అందరూ కూడా ఈ స్పోర్ట్స్ అథారిటీ సెలెక్ట్ కావాలి. ఓకేనా? ప్లేస్ కానీ ఒక ఫుడ్ కానీ అడాప్టబిలిటీ అంటే దాన్ని అక్కడికి పోతే ఒక 2 వీక్స్లో మనం అక్కడ అడ్జస్ట్ అవుతాం, ఆ కండిషన్స్కి అడ్జస్ట్. సో ట్రావెల్ చేయాల్సి వస్తుంది, స్పోర్ట్స్ మెన్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. వేరే ఊరికి పోవాలి, వేరే రాష్ట్రానికి పోవాలి, వేరే దేశానికి కూడా పోవాలి అవసరం వస్తుంది. యూ హ్యావ్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. స్పోర్ట్స్ అథారిటీ స్థాయిలో కూడా ఆ ఎక్విప్మెంట్ అదంతా మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది. సో మీ నెక్స్ట్ మీ గోల్ ఏంటంటే దాని తర్వాత నెక్స్ట్ ఒలింపిక్, ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్, ఇది ఒక గోల్ పెట్టుకొని యూ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. ఎడ్యుకేషన్ కూడా నెగ్లెక్ట్ చేయదండి. ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రైమరీ థింగ్. ఎడ్యుకేషన్ లేని నువ్వు ఇస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీ వన్. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ స్పోర్ట్స్. ఓకే.